హలో, నేను విశ్వేశ్వరరావు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి విమానం ప్రమాదానికి గురైన తర్వాత అసలు ఎందుకు ఆ ప్రమాదం జరిగింది అన్న దాని మీద రకరకాల కథనాలు వస్తున్నటువంటి క్రమంలో నాకు ఒక ఎన్ఆర్ఐ ఒక న్యూస్ని నాకు వాట్సాప్లో పంపించారు. ఏంటి ఆ న్యూస్ అంటే, సాధారణంగా ఫ్లైట్లు టేక్ ఆఫ్ అయ్యేటువంటి ముందు ఒక టెస్ట్ చేస్తారు. అది బర్డ్ స్ట్రైక్ టెస్ట్ అంటారంట. బర్డ్ స్ట్రైక్ టెస్ట్. ఈ టెస్ట్ అసలు ఆ విమానానికి చేశారా లేదా అనే దాని మీద అనుమానం వ్యక్తం చేస్తూ అసలు బర్డ్ స్ట్రైక్ టెస్ట్ అంటే ఏంటి అనేది సైంటిఫిక్గా ఒక ఆర్టికల్ రూపంలో నాకు షేర్ చేయడం జరిగింది ఆ ఎన్ఆర్ఐ. ఏంటి ఈ బర్డ్ స్ట్రైక్ టెస్ట్ అంటే, సచ్చిన కోళ్ళని విమానానికి సంబంధించినటువంటి ఇంజన్లలో, అలాగే విండ్షీల్డ్లో, రెక్కల్లో వాళ్ళు టెస్ట్ చేస్తారంట. సచ్చినటువంటి కోళ్ళతోటి లేదా సచ్చినటువంటి కోళ్ళతోటి కాకపోతే ఎలా చేస్తారు అని అంటే 3 రకాలుగా చేస్తారని చెప్పి ఆయన చెప్పడం, దాంట్లో పొందుపరచడం జరిగింది. లేదా నకిలీ పక్షి, ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి పక్షి, లేదంటే జెలిటన్ బాల్, వీటిని ఉపయోగించి చేస్తారట. వాస్తవంగా బతికున్నటువంటి కోడితోటే చేస్తారంట, లేదా చచ్చినటువంటి కోడితోటి. చచ్చినటువంటి కోడితోటే చేస్తారు, లేదా బతికున్నటువంటి కోడితో చేస్తారు. ఈ టెస్ట్ని, బర్డ్ స్ట్రైక్ టెస్ట్ని సాధారణంగా చచ్చిన కోడితోటి చేస్తారు అనేది ఒకటి చెప్తూ ఉన్నారు ఆయన. సో ఈ 3 విధాలుగా, ఆర్టిఫిషియల్ బర్డ్, లేదా చచ్చినటువంటి కోడి, లేదా జెలిటన్ బాల్, ఈ 3 తోటి చేస్తారు ఆ పరీక్ష అనేది. సాధారణంగా 75% థ్రస్ట్ ఉంటే కనుక ఈ పరీక్ష చేసిన తర్వాత అప్పుడు టేకాఫ్ కావడానికి అర్హత కలిగి ఉంటుంది ఆ విమానం. 75% కంటే థ్రస్ట్ తక్కువగా ఉంటే కనుక ఆ విమానం టేకాఫ్ కావడానికి అర్హత లేదు అనేది నిర్ధారిస్తారు. ప్రతిసారి టేకాఫ్కు ముందు ఈ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఏవియేషన్ నిర్ధారించింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో దాని ప్రకారం ఈ టెస్ట్ ఇప్పుడు అహ్మదాబాద్ టు లండన్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా AI-17 దీనికి చేశారా లేదా అనేది ఇప్పుడు ఒక పెద్ద డౌట్. ఇప్పటి వరకు అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అనే దాని మీద రకరకాలుగా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలని నేను ఆల్రెడీ గత వీడియోలో నేను మొత్తం వివరించాను. రకరకాల అనుమానాలు. ఒకటి, ఇంధనం కల్తీ అనేది ఒక అనుమానం. 2, అసలు వీళ్ళు మెయింటెనెన్స్ సరిగ్గా చేశారా లేదా. 3, టర్కీ వాళ్ళు ఏదో చేశారని. ఆల్రెడీ టర్కీ దేశం రెస్పాండ్ అయింది వాళ్ళు అఫీషియల్గా. మా దగ్గర దీనికి సంబంధించినటువంటి రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ చేయించలేదు అని చెప్పి చాలా క్లారిటీ ఇస్తూ, ఎక్కడ దీన్ని మెయింటెనెన్స్ చేయించారో కూడా తెలుసు మాకు, కానీ మేము బయట పెట్టమని చెప్పి టర్కీ చెప్తోంది. ఇక బయటపడ్డటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ వీడియోలు కూడా చేశారు, న్యూస్ను కూడా ప్రజెంట్ చేశారు. ఇది కాకుండా అసలు విమానంలో ఎవరైనా బాంబు పెట్టుంటారా, లేదా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రమేయం ఉందా, లేదా టెక్నికల్గా టోటల్గా మొత్తం పవర్ కట్ కావడానికి, టెక్నికల్ ఇష్యూ రావడానికి ఎవరైనా ముందుగానే ఏర్పాట్లు చేశారా, ఇలాంటివన్నీ రకరకాల సందేహాలు వస్తూ ఉన్నాయి. లేదా పక్షులు ఒకేసారి దీనికి తగిలాయా, విమానానికి వెళ్ళేటువంటి విమానానికి, ఇలాంటివన్నీ కూడా సందేహాలు వస్తున్నాయి. కేవలం 59 సెకండ్ల వ్యవధిలోనే జరిగినాయి ఇవన్నీ కూడా. ఈ 59 సెకండ్ల వ్యవధిలోనే అది టేక్ ఆఫ్ కావటం, మళ్ళా కింద పడటం కూడా జరిగింది. అక్కడే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉండేటువంటి ఒక యువకుడు సాధారణంగా ప్రతిరోజు తన హ్యాబిట్ అంట అది టేక్ ఆఫ్ అయ్యేటువంటి విమానాలని షూట్ చేయటం అనేది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా. ఈ విమానం, ఎయిర్ ఇండియా విమానం AI-171 టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, మళ్ళా అది బర్న్ అయ్యేటప్పుడు ఈ వీడియో తీసాడు అతను. టేక్ ఆఫ్ అయిన తర్వాత జస్ట్ సెకండ్స్లో, 5 సెకండ్స్లోనే మొత్తం ఇది జరిగిపోయింది. ఇది చాలా వేగంగా టేక్ ఆఫ్ అవుతుంది. దాదాపు 300 కిలోమీటర్ల వేగంతో అది టేక్ ఆఫ్ అవుతుంది.
300 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల వరకు టేక్ ఆఫ్ స్పీడ్ ఉంటుందని చెప్పి ఏవియేషన్కి సంబంధించిన నిపుణులు చెప్తున్నారు. అంత స్పీడ్లో టేక్ ఆఫ్ అయినటువంటి విమానం నేరుగా అక్కడ ఉండే మెడికల్ కాలేజ్ మీద పడి ఢీ కొట్టి ఫైర్ అయిపోయింది, ఒకేసారి బర్న్ అయిపోయింది. ఈ విజువల్ అతను తీశాడు. 17 సంవత్సరాల యువకుడు, టీనేజ్ యువకుడు. అతన్ని కూడా అక్కడ ఉండేటువంటి పోలీసులు విచారించారు. అతను తన తండ్రితో కలిసి వచ్చి దాన్ని టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు తీసినటువంటి వీడియోను కూడా అక్కడ ఉండేటువంటి పోలీసులకి ఇచ్చారు. అతను అసలు ఎందుకు తీశాడు ఈ వీడియో అనేది కూడా ఇప్పుడు ఇంకో కోణం నుంచి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సహజంగా ప్రతి విమానం టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు తీయడం అనేది అతనికి అలవాటట. సోషల్ మీడియాలో పెడుతూ ఉంటాడు, అది అలవాటు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఆ విమానం ప్రమాదానికి గురి కావడానికి ముందు 11A సీట్లో కూర్చొని ఆయన సేఫ్ సైడ్గా బయటపడ్డారో అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం చాలా కీలకంగా ఉంది. దాంతోపాటు లాస్ట్ 5 సెకండ్స్ మేడే మేడే మేడే, నో పవర్ నో థ్రస్ట్ అని చెప్పి పైలట్ ఏటీసీకి ఇచ్చినటువంటి రిపోర్టు. దాంట్లో నో థ్రస్ట్ అనేది ఏంటి అని అంటే మొత్తం శక్తిలో, ఆ విమానానికి ఉన్నటువంటి మొత్తం శక్తిలో 75% దానికంటే కిందుంటే నో థ్రస్ట్ అంటారట ఏవియేషన్ భాషలో చెప్పాలంటే. సో ఈ విమానానికి నో థ్రస్ట్ అంటే 75% కిందగా ఉంది. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే అసలు వీళ్ళు బాడ్ టెస్ట్ చేశారా లేదా టేక్ ఆఫ్ ముందు అనేటువంటి ఒక సందేహం వస్తూ ఉంది. దాంట్లో భాగంగానే చనిపోయినటువంటి కొండను ఢీకొట్టేటువంటి టెస్ట్ చేశారా లేదా అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. నిజంగానే నాకు కూడా ఈ ఆర్టికల్ చదివిన తర్వాత ఆశ్చర్యం వేసింది. అసలు సచిన్ కోళ్ళతోటి ఈ బాడ్ టెస్ట్ అయ్యేటువంటి విమానాలకి ప్రతి టేక్ ఆఫ్ ముందు అసలు ఇది నిజమేనా అని చెప్పి నాకు సందేహం వచ్చింది. నేను ఒకరిద్దరితో ఎంక్వైరీ చేసినప్పుడు చాలా మందికి ఇది తెలియదు, బట్ 99% పీపుల్కి తెలియదు అని చెప్పి ఈ విషయాన్ని ఆర్టికల్ రూపంలో నాకు వచ్చింది కాబట్టి నేను మీకు ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో దీనికి చికెన్ గన్ అనేటువంటిది ఒకటి ఉంటుందంట. చికెన్ గన్ ఈ చికెన్ గన్ అనేది ఎలా ఉంటుందంటే గాలి నింపినటువంటి ఎయిర్ ఫిరింగ్ లాగా ఉంటుందంట ఈ చికెన్ గన్ అనేది. దీన్ని యాక్చువల్గా ఎలా చేస్తారంటే జనరల్గా ప్రమాదం జరిగేది, విమాన ప్రమాదం ఒకటి విండ్ షీల్డ్, అంటే పైలట్ కూర్చున్న దగ్గర మీకు ఇవి ఉంటాయి. మనం ఆ బస్సుకు కనుక అద్దాలు ఉన్నట్టు అద్దాలు ఉంటాయి, దాన్ని షీల్డ్ అంటారు, విండ్ షీల్డ్ అంటారు. సో నేరుగా పక్షి వచ్చి ఢీకొట్టినప్పుడు ఆ విండ్ షీల్డ్ పగిలిపోతుందా, పగిలిపోయి అసలు గాలి కూడా లోపలికి చొరబడే అవకాశం ఉందా, పైలట్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉందా అనేది ఇంపార్టెంట్. ఒకటి బాడ్ నేరుగా వచ్చి విండ్ షీల్డ్ తగిలితే విండ్ షీల్డ్ డ్యామేజ్ అవుతుందా అనేది ఒకటి. 2, విమానానికి రెక్కల కింద 2 ఇంజన్లు ఉంటాయి. ఈ 2 ఇంజన్లో తిరుగుతూ ఉంటుంది, మనకి ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది. సో దాని ఇంజన్లు, సో బర్డ్స్ స్పీడ్గా వచ్చి ఆ 2 ఇంజన్లో ఇరుక్కోపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్లేడ్స్ విరిగిపోతాయా, విరిగిపోయి ఇంజన్లు స్టక్ అయిపోతాయా అనేది ఈ బర్డ్ టెస్ట్ ద్వారా చేస్తారు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఏవియేషన్ డిపార్ట్మెంట్. ఇక ఇలా రెక్కలు ఉంటే రెక్కల పైన మీకు వింగ్స్ ఉంటాయి, రెక్కల పైన ఇలా ఊగుతూ ఉంటాయి. మీరు విమానాన్ని చూసినట్టయితే కనుక ఈ గ్యాప్లో వచ్చి పక్షులు కనుక ఇలా జొరబడితే ఆ బ్లేడ్స్ ఇరిగిపోయినట్టయితే కనుక లేదా స్టక్ అయిపోతే కనుక మీకు థ్రస్ట్ అనేది ఉండదు. ఆ పైలట్ చెప్పిన లాస్ట్ మినిట్లో థ్రస్ట్ అని చెప్పారు కదా, ఆ థ్రస్ట్ అనేది ఉండదని చెప్పేసి ఏవియేషన్ సంబంధించిన నిపుణులు చెప్తూ ఉన్నారు. అందుకే దీన్ని ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తారంట కోడిని ఉపయోగించి. ఎలా అంటే ఈ చికెన్ గన్ తోటి దీంట్లో పంపిస్తారండి. చికెన్ గన్ తోటి కోడిని, చచ్చిపోయినటువంటి కోడిని చికెన్ గన్ తోటి దాదాపు ఎందుకు పంపిస్తారంటే, చికెన్ గన్ ఎందుకు ఉపయోగిస్తారంటే 300 నుంచి 500 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు ఢీకొంటే ఎలా ఉంటుంది అనేది. సో ఆ సందర్భంగా ఏంటంటే దీంతో ఒక ఫ్రేమ్ తోటి ఇటు వింగ్స్ కానీ లేదంటే ఈ విండ్ షీల్డ్స్ కానీ లేదంటే ఇంజన్కి సంబంధించినటువంటి కదలకుండా ఒక ఫ్రేమ్ తోటి పెట్టి దాన్ని కదలకుండా చేసి అప్పుడు ఇంజన్ ఆడిచ్చి ఈ చికెన్ గన్ తోటి చచ్చిపోయినటువంటి కొన్ని ఢీ కొడతారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ ఢీ కొట్టినప్పుడు
హై స్పీడ్ కెమెరాస్ తోటి మొత్తం రికార్డ్ చేస్తారట. రికార్డ్ చేసి దాన్ని పరిశీలించిన తర్వాత నిపుణులు ల్యాబొరేటరీలో అప్పుడు క్లియరెన్స్ ఇస్తారు, విమానానికి టేక్ ఆఫ్ కి అర్హత కలిగి ఉందా లేదా అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. సో దీన్ని సచిన్ కోడ్నే ఉపయోగిస్తారంటే సాధారణంగా సచిన్ కోడ్నే ఉపయోగిస్తారని చెప్తున్నారు. లేదంటే ఆర్టిఫిషియల్ కోడింగ్, లేదంటే ఆర్టిఫిషియల్ బర్డ్, ఎనీ బర్డ్, లేదంటే జెల్టన్ బాల్, ఈ మూడింటిని ఉపయోగిస్తారు. సాధారణంగా అయితే మాత్రం ఈ చనిపోయినటువంటి కోడ్నే ఉపయోగిస్తారని చెప్తూ ఉన్నారు. సో ప్రత్యేకమైన ఎయిర్ గన్ను ఫెరంగిల్ని ఉపయోగించి దీన్ని పరిశీలిస్తారని చెప్తున్నారు. సో ఈ న్యూస్ విన్న తర్వాత నాకు సచిన్ కోడ్ తోటి నిజంగానే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యం వేసింది. అందుకే నేను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిన ఈ న్యూస్ని. మరి ఈ న్యూస్ మీద ఇలా టెస్ట్ చేస్తారు ప్రతి టేకాఫ్కు ముందు విమానానికి అనేది ఇప్పుడు సచిన్ కోడ్ తోటి చేస్తారు అని అంటున్నారు. సో ఇది నిజమేనా? మీకేదన్నా సమాచారం ఉంటే కనుక దీన్ని మీరు నమ్ముతున్నారా? నాకైతే ఒక ఎన్ఆర్ఐ పంపించారు, ఇలా జరుగుతుంది ఇలా జరగలేదు, అందుకే అహ్మదాబాద్ లండన్ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. ఎందుకంటే నో థ్రస్ట్ అని లాస్ట్ మినిట్లో 2 seconds లో చెప్పారు పైలట్ ఏటీసీకి. ఆ తర్వాత ఏటీసీతో డిస్కనెక్ట్ అయిపోయింది. అది దాంతో ఒక్కసారిగా అది మొత్తం నో పవర్ నో థ్రస్ట్ అన్నాడు, మొత్తం స్టక్ అయిపోయింది అని చెప్తున్నారు. అంటే ఆ టెస్ట్ చేయని కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా, ఇది మానవ తప్పిదమేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.